అందరికీ మీ ఉషా టీచర్ నమస్కారాలు తెలియజేస్తుంది. నెక్స్ట్ మనం చెప్పే హీరో ఎవరో తెలుసా? అమృత షేర్గిల్. హీరోస్ బుక్లో 8వ పేజీలో ఉన్న అమృత కోసం ఈరోజు చెప్పుకుందాం. అమృత షేర్గిల్ ఏమిటి ఈమె ప్రత్యేకత? ఈమె 1913 జనవరి 30వ తేదీన 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ భారతీయ చిత్రకారిణి. అమృత తండ్రి పంజాబీ, తల్లి హంగేరియన్. అమృత భారతదేశపు ఫ్రీడా కాహ్లోగా వ్యవహరించబడుతుంది. భారతదేశంలో అత్యధిక ఖరీదైన పెయింటింగ్ను చిత్రీకరించిన మహిళా చిత్రకారిణియే అమృత. 1938లో గోరఖ్పూర్లోని తన ఎస్టేట్లో గీసిన ఇన్ ద లేడీస్ ఎన్క్లోజర్ చిత్రము వెలలో 37.8 కోట్లకు అమ్ముడుపోయిందంట. భారతీయ చిత్రకారుల చిత్రానికి సంబంధించిన ప్రపంచ వేలంలో దక్కిన రెండో అత్యంత ధర మాట ఇది. అమృత బాల్యము విద్యాభ్యాసానికి వస్తే, అమృత తన మేనమామ అమృత యొక్క చిత్రాలకి విమర్శకులుగా ఉంటూ చిత్రకళలో ఆమె ప్రావీణ్యానికి పునాదులు వేశారు. అమృత 1921లో తన తల్లిదండ్రులతో భారతదేశానికి వచ్చారు. ఇరువురు తన సోదరి తను పియానో, వయలిన్ నేర్చుకున్నారు. తన 5వ ఏట నుంచే అమృత చిత్రకళలోని ప్రావీణ్యం సంపాదించడానికి అడుగులు వేసింది. 8వ ఏట నుంచి చిత్రకళపై అధిక దృష్టి కేంద్రీకరించింది. 1923-24లో అమృత తల్లితో పాటు ఇటలీలో ఉంది. అక్కడ చిత్రకారులను, వారి కళాఖండాలను గమనించసాగింది. మళ్ళీ 1924లో భారతదేశంలోకి తిరిగి వచ్చింది. తన 16వ ఏట అమృత చిత్రకారిణిగా శిక్ష పొందేందుకు తన తల్లితో పాటు ఐరోపా బయలుదేరింది. ఫ్రాన్స్ ప్రముఖ చిత్రకారుల శిష్యురాలిగా చేరింది. ఆమెపై అక్కడ చిత్రకారుల నిపుణుల యొక్క ప్రభావము ఆమె మొదట చిత్రపటంలోనే బహిర్గతమైంది. 1932లో ఆమె చిత్రీకరించిన యంగ్ గర్ల్స్ ఆ మరుసటి సంవత్సరం ప్యారిస్లోని అసోసియేట్ ఆఫ్ ది గ్రాండ్ సలోన్ పురస్కారానికి ఎంపికయిందంట. అబ్బా, భలే కదా! ఆమె ఆ పురస్కారం గ్రహించిన అత్యంత పిన్న వయస్కురాలు. ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి మన అమృతయే. ఆమె తన చిత్రకళల్లోని పరిపక్వత కోసం యాత్ర మొదలుపెట్టిందన్నమాట. ఆమెకు అత్యధికంగా ఆకర్షించే చిత్రకళల్లో అజంతా, మొఘల్, పహారీ శైలులకు ముగ్ధురాలయ్యింది. 1937లో దక్షిణ భారతదేశం బయలుదేరింది. బ్రైడ్స్ టాయిలెట్, బ్రహ్మచారీస్, సౌత్ ఇండియన్ విలేజెస్, గోయింగ్ టు మార్కెట్. ఆమె కుంచి నుంచి జాలువారే అద్భుతమైన కళారూపాలు. అప్పటి వరకు ఆమె పేదరికం, నిరాశ, నిస్పృహ తొణికిసలాడే భారతీయ చిత్రకళలకే ప్రిఫరెన్స్ ఇచ్చింది. కానీ ఆమె తన భావోద్వేగాలను, భారతీయ మూలాలను అన్నిటినీ కలగలిపి వర్ణాలుగా తీర్చిదిద్దే ధ్యేయంతో భారతీయ జీవన విధానాన్ని కూడా ఆమె తన చిత్రకళల్లో జీవం పోసే విధంగా రూపొందించింది అన్నమాట. అమృత ఒకానొక లేఖలో ఈ విధంగా తన భావాల్ని ప్రకటించిందంట. నేను భారతదేశంలో మాత్రమే చిత్రపటాలను వేయగలను. ఐరోపా పికాసో మొదలగు వారికి చెందింది, కానీ భారతదేశం నాకు మాత్రమే చెందిందని తన ప్రకటనను ఎంతో
సున్నితంగా వ్యక్తపరిచింది. భారతదేశంలో తన మజిలీ తనలోని కళలకు కొత్త పుంతల్ని త్రొక్కించింది. అయితే దురదృష్టం ఏంటంటే అమృత చాలా చిన్న వయసులోనే అనారోగ్యానికి గురయ్యి మరణించింది. ఆమె 1941 డిసెంబర్ 7 లాహోర్లో అంత్యక్రియలు కూడా అమృతకి జరిగాయి. ఈ విధంగా ఒక మంచి భారతీయ చిత్రకళాకారిణిని మనం కోల్పోయాం. కానీ ఆమె చిత్రాలు ఇప్పటికి కూడా సజీవంగానే ఉన్నాయి. ఆమె చిత్రాల్లో ఆమె ఇంకా సజీవంగానే జీవిస్తుంది. అది ప్రతి కళలోని కళాకారులు లేకపోయినా ఆ కళలోని వాళ్ళు ఎప్పుడూ కూడా చిరంజీవిగా జీవిస్తూనే ఉంటారని మనకు అర్థమైంది కదా. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు అమృత. పిల్లలు, మరిన్ని హీరోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఉషా టీచర్.